కేరళ పోలీసుల టీమ్ చేసే ఇన్వెస్టిగేషన్‌తో ప్రధానంగా సాగే ఈ వెబ్ సిరీస్ 'కేరళ క్రైమ్ ఫైల్స్'. 2023లో విడుదలైన ఈ సిరీస్ సీజన్ 1కి మంచి ఆదరణ వచ్చింది. రీసెంట్‌గా సీజన్ 2 కూడా రిలీజ్ అయింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈసారి ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగిందంటే మన మూవీ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. 'కేరళ క్రైమ్ ఫైల్స్' సీజన్ 2 మొత్తం 6 ఎపిసోడ్స్. చివరి ఎపిసోడ్ మాత్రం 45 నిమిషాలు రన్ టైమ్‌తో ఉంటే, మిగతా 5 ఎపిసోడ్‌లు మాత్రం 38 నిమిషాలు లోపే ఉంటాయి. ఇక చూశాక నచ్చింది. మూవీ ప్లాట్‌కి వెళ్తే, కేరళలోని ఒక పోలీస్ స్టేషన్‌లో పనిచేసే పోలీసులంతా ఒక తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటారు. దాని కారణం చేత అందరిని ట్రాన్స్‌ఫర్ చేస్తారు. వారి స్థానంలోకి సీఐ, కురియన్, ఎస్ఐలు నోబుల్, మనోజ్, శ్రీధరన్, ప్రవీణ్ చంద్రన్ ఇంకొంతమంది వస్తారు. వచ్చి రాగానే ట్రాన్స్‌ఫర్‌తో మరో స్టేషన్‌కు వెళ్లాల్సిన పీసీఓ అంబిలి రాజు కనిపించట్లేదన్న విషయాన్ని తెలుసుకుంటారు. అంబిలి రాజు ఆచూకీ కనిపెట్టేందుకు వెంటనే రంగంలోకి దిగుతారు. ఈ క్రమంలో పోలీసు టీమ్ ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి? అంబిలి రాజు కనిపించాడా? అటు పోలీస్ డిపార్ట్మెంట్‌లోనూ, ఇటు ప్రజల్లోనూ మంచి పేరున్న అంబిలి మిస్సింగ్ కారణమేంటి? అన్నది 'కేరళ క్రైమ్ ఫైల్స్' సీజన్ 2 యొక్క స్టోరీ. ఈ సీజన్‌లో ప్లస్ పాయింట్స్‌కొస్తే 'షిజ్జు పరాయిల్ వీడు నిందకర' అనే ఒక అడ్రస్ సబ్‌టైటిల్ ద్వారా సీజన్ 1లో ఒక వేశ్య మర్డర్ కేసును పోలీస్ టీమ్ ఎలా సాల్వ్ చేసింది అన్నది స్టోరీ సీజన్ 1. 'ది సెర్చ్ ఫర్ సీపీఓ అంబిలి రాజు' అనే సబ్‌టైటిల్‌తోనే సీజన్ 2 అంబిలి రాజు కోసం ఇన్వెస్టిగేషన్ అని చెప్పేశారు డైరెక్టర్. వేర్వేరు కథలు కాబట్టి సీజన్ 1 చూడకపోయినా సీజన్ 2 మాత్రం అర్థమవుతుంది అందరికి. ఒక చిన్న పాయింట్‌తో ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కించగలరని మలయాళం డైరెక్టర్‌కు మంచి పేరుంది. వాళ్ళ తర్వాతే ఏదైనా క్రైమ్, థ్రిల్లింగ్ మూవీస్ అంటే మలయాళం మూవీస్ తర్వాతే. స్క్రీన్ ప్లే స్లోగా ఉన్నా గానీ కాన్సెప్ట్ మట్టుకు కొత్తగా తీసుకొస్తారు వాళ్ళు. ఈ సీరీస్ విషయంలో అహ్మద్ కబీర్ ప్రేక్షకులతో మరోసారి ఆ మాట అనిపించుకున్నాడు. ఓ కేసును సాల్వ్ చేసేందుకు పోలీసులు ఎంతగా ఆ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేశారో చెబుతూనే డిపార్ట్మెంట్‌లో ఉండే ఆ ప్రెజర్, ఆ బాధలు కొన్ని క్యారెక్టర్స్ ద్వారా చాలా చక్కగా చూపించారు. ఇక మ్యూజియంలో చోరీ జరగటంతో ఆ ఘటన స్థలానికి వచ్చిన డాగ్ స్క్వాడ్ వింతగా ప్రవర్తించి అక్కడి నుంచి పారిపోవడం వంటి సన్నివేశాలతో స్టార్టింగ్‌లోనే సీరీస్‌పై మంచి ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసాడు డైరెక్టర్. ఆ సీన్ తర్వాత పోలీసుల ట్రాన్స్‌ఫర్, అంబిలిరాజు మిస్సింగ్ కథ మరో కోణంలో మలుపు తిరుగుతుంది. ఈ రెండింటి కనెక్టివిటీని అనేది చివరలో రివీల్ చేయడం చాలా బాగుంది. అసలు అంబిలి అనే వ్యక్తి మంచోడా? కాదా? అనే సందేహం కలిగేలా ఆ పాత్రను డిజైన్ చేశారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా తెరపైకి వచ్చే అయ్యప్పన్ క్యారెక్టర్ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. అయ్యప్పతో అంబిలికి ఉన్న సంబంధాన్ని తెలుసుకున్నాక ఎస్ఐ నోబుల్ వేసే ప్లాన్స్ ఆకట్టుకుంటాయి. ఓ వ్యక్తి చేతి వేలిని ఓ కుక్క తీసుకొచ్చి ఒక రోడ్డు పక్కనే డస్ట్‌బిన్ దగ్గర పడేయటం, దానిపై ఎంక్వైరీ చేయగా పోలీసులకు షాకింగ్ విషయాలు తెలియడం, ఇలా ప్రతి ఎపిసోడ్‌లో ఆడియన్స్‌కి థ్రిల్‌ను ఇస్తుంది. మనకు తెలిసిన సామెతే. తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగా ఓ వీధి కుక్కపై నోబుల్ ఫోకస్ పెట్టగా, నగరంలో సంచరించే ఇతర కుక్కలను ఎవరో ఒకరు కంట్రోల్ చేస్తున్నారన్న సంగతి బయటపడుతుంది. అప్పటి నుంచి కథలో మరింత వేగం పెరుగుతుంది. ఆ కుక్క పడేసిన వేలు, ఆ వేలు ఏ కుక్క అయితే పడేసిందో
ఆ కుక్క ఎక్కడి నుంచి వచ్చింది అన్నది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా వెళ్తుంది ఈ సీరీస్‌లో. అంటే ఆ డాగ్ ఒక 10 నిమిషాల ముందే ఇది వామిటింగ్ చేసిందని డాక్టర్స్ రిపోర్ట్‌లో చెబుతారు. ఆ 10 నిమిషాల గ్యాప్‌లో ఇది ఎక్కడి నుంచి వచ్చిందని అన్ని సీసీ కెమెరాలు తీసుకొచ్చి ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ చేస్తారు. ఆ సీన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇదంతా అయ్యప్పన్ పనే అనుకున్న ఆడియన్స్‌కి మళ్ళీ కొత్త క్యారెక్టర్‌తో సర్ప్రైజ్ ఇస్తాడు డైరెక్టర్. ఊహించని ఆ పాత్ర ఒకవైపు భయాన్ని పుట్టించేలా, మరోవైపు ఒక మంచి ఫీల్‌ని ఇచ్చే సెంటిమెంట్‌గా ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం ఆడియన్స్‌ని ఊహించిన దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. బీజీఎం ఆ సన్నివేశాలను మరో లెవెల్‌కు తీసుకెళ్ళింది అని చెప్పాలి. అందరూ వాళ్ళ క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. సీజన్ 1లో ఉన్నవాళ్ళే ఇందులోనూ ఉన్నారు. కొత్త వాళ్ళు అంటే ఆ అయ్యప్ప మరియు అంబిలిరాజు అంతే. ఈ 2 క్యారెక్టర్‌లు కొత్తవి. ఈ సీరీస్‌లో అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఫ్యామిలీతో చక్కగా చూడొచ్చు. ప్లస్ పాయింట్స్‌తో పాటు ఈ సీరీస్‌లో కొన్ని మైనస్ పాయింట్లు గూడా ఉన్నాయి. అవి కొంచెం కీలకమైనవే అని చెప్పుకోవాలి. 'నోబుల్' అంబిలి ఫ్యామిలీ సీన్స్ మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు సీరీస్‌లో. అంటే ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియర్‌ని డైరెక్టర్ అంత కేర్ తీసుకున్నట్టు లేడు. స్టోరీ లైన్ కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంది. క్యారెక్టర్ వైస్ సీన్స్‌ని కనెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అసలు ఏం జరుగుతుంది అన్నది అర్థం కాకుండా స్టోరీ వెళ్తుంది. ఎవరి కోసం అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తారో వాళ్ళు అంబిలిరాజు అసలు ఎలా మిస్ అయ్యాడు ఆ సీన్ చూపించరు. తర్వాత అయ్యప్పన్ కూడా మిస్ అవుతాడు. తన సీన్స్ కూడా ఏమీ చూపించరు. అసలు వాళ్ళిద్దరూ కలిసి ఏం జేశారు అనే సీన్స్ కూడా సీరీస్‌లో ఎక్కడా చూపించరు. మ్యూజియంలో చోరీ జరిగే సీన్స్ ఉండవు. మనమే ఊహించుకోవాలి. ఈ సీరీస్‌కి నేనిచ్చే రేటింగ్ 3.5/5. థాంక్స్ ఫర్ వాచింగ్.